హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెస్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే దేశాలు, పార్లమెంట్లు, దేశాలు, జాతీయ పుష్పాలు. వీటిని కూడా చాలా ఈజీ వేలో చాలా బాగా అయితే కోర్సుతో గుర్తుంచుకుందాం. వీడియో మీకు ఒకసారి మీకు గుర్తుండకపోతే ఒక 2-3 టైమ్స్ చూడండి, లేదా నోట్బుక్లో నేను ఎలా అయితే వీడియో చేశానో అలాగే మీరు రాసుకోండి. ఎందుకంటే ఒకే పార్లమెంట్కి చెందినవి ఒక దగ్గరే రాశాను. సో నేను వీడియోలో ఎలా ఇచ్చానో అలాగే మీరు రాసుకున్నట్లయితే మీకు కోర్సు రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుంచుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. పాకిస్తాన్, శ్రీలంక, కెనడా, మలేషియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఈ 7 దేశాలను పార్లమెంట్ అనే పిలుస్తారు. ఇప్పుడు మనం కోడ్ చూద్దామండి. పాకిస్తాన్ పార్లమెంట్లో ఉన్న స్త్రీలు భారతదేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. పాకిస్తాన్ స్త్రీలంట మన భారతదేశం రావడానికి కన్నడ భాష వచ్చే మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ వ్యక్తి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదంట. కన్నడం మాత్రమే తెలిసిన మల్లేష్ దగ్గర వీళ్ళు న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంట. అది పార్లమెంటు స్త్రీలు. సో ఇప్పుడు కోడ్ చూద్దామండి. కోడ్లో వివరణ చూద్దాం. పాకిస్తాన్ పార్లమెంటులో ఉన్న స్త్రీలు. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ దేశము, పార్లమెంట్ అంటే అక్కడ పార్లమెంట్ అనే పిలుస్తారు ఈ 7 దేశాలని. అందుకే పార్లమెంట్ అనేది ఇక్కడ మిడిల్లో మెన్షన్ చేశాను. ఎక్కడ పార్లమెంట్ అంట? పాకిస్తాన్ పార్లమెంట్లో ఉన్న స్త్రీలు అంటే ఇక్కడ శ్రీలంక. మన దేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర, కన్నడ అంటే కెనడా, మల్లేష్ అంటే ఇక్కడ మలేషియా, మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. న్యూ అంటే న్యూజిలాండ్, ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్. మరొక్కసారి నేను కోడ్ చెప్తానండి. పాకిస్తాన్ స్త్రీలు మన భారతదేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో ఈ 7 దేశాలను పార్లమెంట్ అనే పిలుస్తారు. నెక్స్ట్ చూద్దాండి. నేషనల్ అసెంబ్లీ. ఇక్కడ ఎన్ఏ తీసుకున్నాం. ఎన్ అంటే నేషనల్, ఏ అంటే అసెంబ్లీ. ఆస్ట్రియా, కెన్యా, సూడాన్, వియత్నాం, జోర్డాన్, తైవాన్, హంగేరీ, సెనగల్, బెల్జియం, బోట్స్వానా, థాయిలాండ్, ట్యునీసియా, లైబీరియా, లెబనాన్, ఫ్రాన్స్, కంబోడియా, కువైట్, దక్షిణ కొరియా, జాంబియా, ఇరాక్. ఇది కొంచెం పెద్ద కోడ్ అనమాట. సో దీన్ని మీరు ఏదైనా నోట్బుక్లో రాసుకోండి. ఈ కోడ్ మీకు గుర్తుంటే దేశంలో పార్లమెంట్ను నేషనల్ అసెంబ్లీగా పిలుస్తారో మీకు ఈజీగా గుర్తుంటుంది. కోడ్ చెప్తాను, ఒకసారి వినండి. ఆస్ట్రియా కన్నెను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది. దాంతో నాకు అంటే ఇక్కడ ఎన్ఏ, నాకు హంగ్రీగా ఉందని శనగలు తెచ్చి బజ్జీలు వేసుకొని బోటు మీద తాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది. దానిలో జాబ్కి ఇంకా రాకు అని ఉంది. చూసారా ఫ్రెండ్స్? మరొకసారి కోడ్ చెప్తాను, వినండి. ఆసియా కన్యను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది. ఏ కన్య అంట? ఆసియా కన్యను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది. దాంతో నాకు అంటే ఇక్కడ ఎన్ఏ నేషనల్ అసెంబ్లీ, నాకు ఆకలిగా ఉందని శనగలు తెచ్చి బజ్జీలు వేసుకొని బోటు మీద తాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది. దానిలో జాబ్కి ఇంకా రాకు అని ఉంది. సో మీరు కోడ్ 2 టైమ్స్ చూసారు కాబట్టి దానికి వివరణ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆస్ట్రియా కన్యను అంటే కన్య అంటే వివాహం కానిది,
సో ఆస్ట్రియా కన్యా అంటే ఇక్కడ ఆస్ట్రియా అంటే ఆస్ట్రియా, కన్యా అంటే కన్యా. చూడాలని ప్రయత్నం చేస్తుంటే, చూడాలని అంటే ఇక్కడ సూడాన్, ప్రయత్నం అంటే వియత్నాం. చేస్తుంటే జోరుగా వర్షం వచ్చిందంట, జోరుగా అంటే జోర్డాన్. వాన వచ్చింది, వాన అంటే ఇక్కడ తైవాన్. దానితో నాకు హంగ్రీగా ఉందని, దానితో నాకు నా అంటే ఇక్కడ ఎన్ఏ నేషనల్ అసెంబ్లీ, హంగ్రీగా ఉందని అంటే ఆకలిగా ఉందని. శనగలు తెచ్చి, హంగ్రీ అంటే ఇక్కడ హంగేరీ, శనగలు తెచ్చి అంటే ఇక్కడ సెన్గల్. బజ్జీలు వేసుకొని, బజ్జీ అంటే ఇక్కడ బెల్జియం. బజ్జీలు వేసుకొని బోటు మీద అంటే బోట్స్వానా. థాయిలాండ్. తిని ట్యూషన్ ట్యునీషియా. లైబ్రరీకి వెళ్ళాను, లైబీరియా. అక్కడ ల్యాబ్లో అంటే లెబనాన్. ఫ్యాన్ తిరగడంతో, ల్యాబ్లో ఉన్న ఫ్యాన్ తిరిగిందంట, ఆ ఫ్యాన్ అంటే ఇక్కడ ఫ్రాన్స్. ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి అంటే ఇక్కడ కంబోడియా. వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది. వైట్ కలర్ అంటే కువైట్. కొరియర్ అంటే ఇక్కడ దక్షిణ కొరియా. దానిలో జాబుకి ఇంకా రాకు అని ఉంది. జాబ్ అంటే జాంబియా, ఇంకా అంటే ఇంకా రాకు. మరొకసారి నేను కోడ్ చెప్తాను ఫ్రెండ్స్. ఆస్ట్రియా కన్యను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వాన వచ్చింది, దానితో నాకు హంగ్రీగా ఉందని. శనగలు తెచ్చి బజ్జీలు వేసుకొని బోటు మీద తాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఉన్న కొరియర్ కనిపించింది. దానిలో జాబుకి ఇంకా రాకు అని ఉంది. అమెరికా, కొలంబియా ఈ రెండు దేశాల్లోని పార్లమెంటును కాంగ్రెస్ అని పిలుస్తారు. అయితే ఇది ఎలాగా కోడ్ చూద్దామండి. ఆమె గ్రేసు కొలవలేము. ఆమె అంటే ఇక్కడ అమెరికా, గ్రేస్ అంటే కాంగ్రెస్, కొలవలేము అంటే కొలంబియా. నెక్స్ట్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ని ఎన్కేగా తీసుకున్నాను. దేశాలు చూద్దామండి. బ్రెజిల్, బొలివియా, వెనిజులా, అర్జెంటీనా ఈ నాలుగు దేశాల్లోని పార్లమెంటును నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తారు. కోడ్ ఎలాగో చూద్దామండి. బిజీగా ఉండే ఎన్కే బుల్లి వ్యాన్ మీద అర్జెంటుగా వచ్చాడు. బిజీగా ఉండే ఎన్కే అంటే నెల్లూరు కుర్రాడు చాలా బిజీగా ఉంటాడంట. అలాంటిది బుల్లి వ్యాన్ మీద అర్జెంటుగా వచ్చాడంట. బిజీ అంటే బ్రెజిల్, ఎన్కే అంటే నేషనల్ కాంగ్రెస్. బుల్లి వ్యాన్ మీద, బుల్లి అంటే బొలివియా, వ్యాన్ అంటే వెనిజులా, అర్జెంటుగా వచ్చాడంటే అర్జెంటీనా. నెక్స్ట్ పీపుల్స్ అసెంబ్లీని పిఏగా తీసుకున్నాను. ఇప్పుడు దేశాలు చూద్దామండి. సోమాలియా, మొజాంబిక్, ఆల్బేనియా, ఈజిప్ట్, మయన్మార్ ఈ 5 దేశాల్లోని పార్లమెంటును పీపుల్స్ అసెంబ్లీ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దామండి. సోము పిఏ మీద మోజుతో ఆల్బమ్ను ఈజీగా మాయం చేశాడు. మీకు ఈ యొక్క టర్మ్స్ ఇబ్బందిగా ఉన్నట్లయితే క్షమించండి, మనం కోడ్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. సోము పిఏ మీద మోజుతో ఈజీగా ఆల్బమ్ను మాయం చేశాడు. సోము అంటే ఇక్కడ సోము అనే వ్యక్తి, సోము అంటే సోమాలియా. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అని అంటాం కదా. సో పిఏ మీద మోజుతో, పిఏ అంటే పీపుల్స్ అసెంబ్లీ, మోజుతో అంటే మొజాంబిక్. ఆల్బమ్ను అంటే ఇక్కడ ఆల్బేనియా. ఈజీగా మాయం చేశాడు, ఈజీ అంటే ఈజిప్ట్, మాయం చేశాడంటే మయన్మార్. సోము అనే వ్యక్తి పిఏ మీద మోజుతో ఆల్బమ్ను ఈజీగా మాయం చేశాడు. నెక్స్ట్ నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ, దీన్ని ఎన్పిఏగా తీసుకున్నాను. ఇక్కడ దేశాలు చూద్దామండి. మడగాస్కర్, అల్జీరియా, కేప్ వర్దీ ఐలాండ్. ఇక్కడ వడ్డీ అని మిస్టేక్ పడిందండి, కొంచెం సెర్చ్ చేసుకోండి. కేప్ వర్దీ ఐలాండ్, అంగోలా. ఇప్పుడు ఇది కోడ్ ఎలాగో చూద్దామండి. భాస్కర్కి అలర్జీ ఉంది, వద్దని నా పిఏ గోల్ చేస్తుంది. భాస్కర్కి అలర్జీ ఉంది అని వద్దని
నా పిఏ గోల్ చేస్తుంది. భాస్కర్ అంటే మడగాస్కర్. అలర్జీ అంటే అల్జీరియా. వద్దు అంటే కేఫ్ వర్ది ఐలాండ్. వర్దిని వద్దు అనుకున్నాను. అంగోలా గోల్ చేస్తుందంటే అంగోలా. భాస్కర్కి అలర్జీ ఉంది, వద్దని నా పిఏ గోల్ చేస్తుంది. నా పిఏ అంటే ఎన్పిఏ, నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. ఆఫ్ఘనిస్తాన్ షోరా లేదా లోయా జిర్గా. ఇరాన్, మాల్దీవులు ఈ రెండింటిని కూడా మజ్లిస్ అనే పిలుస్తారు. అంటే ఈ రెండు దేశాల్లో పార్లమెంట్ను మజ్లిస్ అనే పిలుస్తారు. సిరియా పీపుల్స్ కౌన్సిల్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ షోరా లేదా లోయా జిర్గా ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామో చూద్దాం. ఆపు, నీ స్థానం లోయలోనే. షోరత్వం ఎందుకు? ఆపు అంటే ఆఫ్గా. నీ అంటే నీ స్థాన్ అంటే నీ స్థానం. ఆపు, నీ స్థానం ఎక్కడ? లోయలోనే. లోయలోనే అంటే లోయా జిర్గా. షోరత్వం ఎందుకు? షోరా. ఈ రెండు కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క పార్లమెంట్ని ఏమని పిలుస్తారంటే షోరా లేదా లోయా జిర్గా. సో రెండు గుర్తుండాలనే కోడ్ రెండింటికి కూడా కలిపి పెట్టానండి. మరొకసారి చెప్పుకుందాం. ఆపు, నీ స్థానం లోయలోనే. షోరత్వం ఎందుకు? నెక్స్ట్ ఇరాన్, మాల్దీవులు ఈ రెండు దేశాల్లోని పార్లమెంటును మజ్లిస్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం. మజ్లిస్ని మజ్ను అనుకున్నాను. ఇరాన్ రాను అనుకున్నాను. మాల్దీవులను మళ్ళీ. లైలా అంటుందంట, మజ్ను మళ్ళీ రాను. మళ్ళీ అన్న దగ్గర కూడా ఈ పలుకుతుంది. మళ్ళీ రాను ఇరాన్. మళ్ళీ అంటే మాల్దీవులు. మజ్ను అంటే ఇక్కడ మజ్లీస్. నెక్స్ట్ సిరియా పీపుల్స్ కౌన్సిల్. ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సిరి లేకపోతే పీపుల్స్ అందరూ కౌన్సిల్స్ ఇచ్చేవాళ్ళే. సిరి లేకపోతే అందరూ కౌన్సిల్ ఇచ్చేవాళ్ళే. సిరి అంటే డబ్బు లేకపోతే పీపుల్స్ అందరూ అంటే ప్రజలందరూ కౌన్సిల్ ఇచ్చేవాళ్ళే. సిరియా అంటే సిరియా. పీపుల్స్ అందరూ కౌన్సిల్ ఇచ్చేవాళ్ళంటే పీపుల్స్ కౌన్సిల్. నెక్స్ట్ ఇజ్రాయెల్ నెస్సెట్. సౌదీ అరేబియా మజ్లిస్ ఆల్ షూరా. నేపాల్ నేషనల్ పంచాయతీ. భూటాన్ సోంగ్డు. బంగ్లాదేశ్ జాతీయ సంసద్. ఇప్పుడు ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటామో చూద్దామండి. ఇజ్రాయెల్ నెస్సెట్ ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఇజ్రా నా షర్ట్ బాగుందా? ఇజ్రా నా షర్ట్. చూడండి, నెస్సెట్ అనేది నెస్సెట్. ఇజ్రాయెల్ని ఇజ్రా అని తీసుకున్నాను. ఇజ్రా నా షర్ట్ బాగుందా? నెస్సెట్. సౌదీ అరేబియా మజ్లిస్ ఆల్ షూరా. అరే మజ్ను షూర్గా సాదీకి వస్తావా? అరే మజ్ను. అరే అంటే అరేబియా. మజ్ను ఇందాక మజ్లిస్ని మజ్ను అనుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని షూర్ అని కూడా యాడ్ చేశాను అనమాట. షూర్గా అంటే షూరా. షాదీ అంటే పెళ్ళికి వస్తావా? షాదీ అంటే ఇక్కడ సౌదీ. అరే మజ్ను షూర్గా షాదీకి వస్తావా? నెక్స్ట్ నేపాల్ నేషనల్ పంచాయతీ. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నే అంటే నేషనల్, పాల్ అంటే పా అంటే పంచాయతీ. అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే పంచాయతీలో పాలిస్తారు లేదా పంచాయతీని పాలిస్తారు అంటే పాలించడం. అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా పంచాయతీలో పాలు అమ్ముతారు లేదా పాలు ఇస్తారు. నెక్స్ట్ భూటాన్ సోంగుడు. భూటాన్ అంటే బూట్లు. సోంగుడును సోక్ అనుకుందాం. బూట్లు వేసుకుంటే సోగ్గా ఉంటాయి లేదా సోగ్గా కనిపిస్తాయి. నెక్స్ట్ బంగ్లాదేశ్ జాతీయ సంసద్. బంగ్లాలో జాతీయ సంపద ఉంది. సంపద అనుకున్నాను. జాతీయ అనుకున్నాను. బంగ్లాదేశ్ని బంగ్లా అనుకున్నాను. బంగ్లాలో జాతీయ సంపద ఉంది. నెక్స్ట్ మాసిడోనియా సోబ్రని. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే మాసిపోయింది ధోని శోభ్రం చెయ్యి అంటే మనం వాడుకునే పదాలని ఇక్కడున్న పదాలతో అన్వయించుకోవాలన్నమాట. శుభ్రం అనుకుంటే శోభ్రం అనుకుంటే మనకు ఆ వర్డ్ గుర్తుంటుంది. మాసిపోయింది ధోని శోభ్రం చెయ్యి. మాసి అంటే మాసి. ధోని అంటే ఇక్కడ డోనియా. మాసిడోనియా. శోభ్రం చేయంటే శోభ్రని. నెక్స్ట్ ఇండోనేషియా పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పీపుల్స్ను కన్సల్ట్ చేయాలంటే
అసెంబ్లీ ఇంట్లోనే ఉండాలి. పీపుల్ను కన్సల్ట్ చేయాలంటే అసెంబ్లీ ఇంట్లోనే ఉండాలి. పీపుల్ కన్సల్ట్ అంటే ఇక్కడ పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ. అసెంబ్లీ ఎక్కడ ఉండాలంటే ఇంట్లో అంటే ఇండోనేషియా. నెక్స్ట్ లావోస్ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఈ రెండు దేశాల్లో పార్లమెంటును సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అనే పిలుస్తారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సుప్రీం హీరోకి లావు ఉత్తరం వచ్చింది. సుప్రీం హీరో అంటే ఇక్కడ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. లావు అంటే లావోస్, ఉత్తరం అంటే ఉత్తర కొరియా. నెక్స్ట్ జపాన్ డైట్. జపాన్ అంటే ఏదైనా అంటే తినకుండా ఉండడం అనమాట. జపం అంటే డైట్ అన్నా కూడా తిండి తగ్గించడం, ఫుడ్ తగ్గించడం అనమాట. సో రెండు దగ్గరగానే ఉంటుంది. సో జపం డైట్ లేదా అలాగైనా గుర్తుపెట్టుకోండి, లేదా డైట్ స్టూడెంట్స్ జపం చేస్తున్నారు అలాగైనా గుర్తుపెట్టుకోండి టీచర్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్. స్విట్జర్లాండ్ ఫెడరల్ అసెంబ్లీ. ఆస్ట్రేలియా ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రేలియా ఫెడరల్ పార్లమెంట్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పార్లమెంట్లో పెడల్ తొక్కాలని ఆశలే అంటే ఆశ లేదు అని అర్థం. పార్లమెంట్లో పెడల్ అంటే సైకిల్లోని ఒక భాగం అనమాట పెడల్. సో పార్లమెంట్లో పెడల్ తొక్కాలని ఆశలే అంటే ఆస్ట్రేలియా. పెడల్ అంటే ఫెడరల్ పార్లమెంట్. స్విట్జర్లాండ్ ఫెడరల్ అసెంబ్లీ. అక్కడ పార్లమెంట్లో అంటే ఇక్కడ అసెంబ్లీలో స్వెటర్ లేకుండా పెడల్ తొక్కాలి. పార్లమెంట్లో పెడల్ తొక్కాలని ఆశ లేదు, కానీ అసెంబ్లీలో పెడల్ తొక్కాలంటే స్వెటర్ లేకుండా తొక్కొచ్చు, లేదా స్వెటర్ వేసుకునైనా పెడల్ తొక్కొచ్చు. అసెంబ్లీలో స్వెటర్ లేకుండా పెడల్ తొక్కాలి. స్వెటర్ అంటే స్విట్జర్లాండ్, పెడల్ అంటే ఫెడరల్ అసెంబ్లీ. నెక్స్ట్ మంగోలియా గ్రేట్ పీపుల్స్ కురాల్. ఇక్కడ మంగోలియాని మంగా అని తీసుకున్నాను. గ్రేట్ పీపుల్స్ అంటే యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాను. కురాల్ని ఖురాన్ అంటున్నాను. ఇక్కడ కోడ్ చూద్దామండి. ఖురాన్ చదివే గ్రేట్ పీపుల్స్లో మంగా ఒకరు. ఖురాన్ చదివే గ్రేట్ పీపుల్స్లో మంగా ఒకరు. ఖురాన్ అంటే ఇక్కడ కురాల్. గ్రేట్ పీపుల్స్ అంటే యాజ్ ఇట్ ఈజ్ గ్రేట్ పీపుల్స్ కురాల్. మంగా అంటే మంగోలియా. నెక్స్ట్ రష్యా డ్యోమా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామో చూద్దాం. దోమ రస్నా తాగుతుంది. రస్నా అంటే రష్యా, దోమ అంటే డ్యోమా. ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రష్యా వాళ్ళు పార్లమెంట్లో దోమలను పెంచుతారు. నెక్స్ట్ ఐర్లాండ్ ఐరిచ్ టాస్. ఇక్కడ పేరులోనే ఉంది ఐరీ, లేదా అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఐరిచ్గా ఉంది. ఐరన్ అంటే ఐరన్ బాక్స్ లేదా ఇనుము. ఐరిచ్ అంటే చాలా కాస్ట్లీగా ఉందని. ఐరన్ అంటే ఐర్లాండ్, ఐరిచ్ అంటే ఐరిచ్ టాస్. నెక్స్ట్ నార్వే స్టోర్టింగ్. నావీ వాళ్ళు ఏవైనా స్టోర్ చేస్తారు. నావీ అంటే నార్వే, స్టోర్ అంటే స్టోర్టింగ్. నెక్స్ట్ స్వీడన్ రిక్స్ డాగ్. స్పీడ్గా రిక్షా మీద డాగ్ను ఎక్కించాలి, లేదా ఎక్కించి రిక్షా తొక్కాలి. స్పీడ్ అంటే రిక్షా మీద డాగ్ను ఎక్కించుకొని తొక్కాలి, లేదా రిక్షా మీద డాగ్ను ఎక్కించుకొని స్పీడ్గా తొక్కాలి. మీద డాగ్ అంటే రిక్స్ డాగ్. స్పీడ్గా అంటే స్వీడన్. డెన్మార్క్ ఫోకెటింగ్. డెన్లో ఉండేవాళ్ళు పాకెట్లు కట్ చేస్తారు. డెన్ అంటే డెన్మార్క్, పాకెట్ అంటే ఫోకెటింగ్. నెక్స్ట్ పోలాండ్ సెజమ్. ఇక్కడ కూడా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఈ సీజన్లో పో లండన్. ఈ సీజన్ అంటే సెజమ్. పో లండన్ అంటే పో లండ్. ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సీజన్లో పోలేము అంటే ఎక్కడికి పోలేము. ఈ సీజన్ అంటే సెజమ్, పోలేము అంటే పోలాండ్.
ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు ఈ సీజన్లో కట్టాలి. పోలవరం ప్రాజెక్టు ఈ సీజన్లోనే కట్టాలి. పోలవరం అంటే పోలాండ్, సీజన్ అంటే సెజమ్. అంటే ఈ 3 కోడ్లో కూడా సీజన్ అనే తీసుకున్నాం, సెజమ్ని. నెక్స్ట్ నెదర్లాండ్ స్టేట్స్ జనరల్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే స్టేట్స్ జనరల్ నాలెడ్జ్ రావాలంటే మెదడు బాగా పనిచేయాలి. ఇక్కడ మెదడు అనుకోకూడదు, మెదడే, కాకపోతే మనం చదివేటప్పుడు మెదడులా అని చదివితే మనకు గుర్తుంటుంది. స్టేట్స్ జనరల్ నాలెడ్జ్ రావాలంటే మెదడు బాగా పనిచేయాలి. నెక్స్ట్ జర్మనీ బుండే స్ట్రాట్. అంటే ఒకటి ఎగువ సభ, ఒకటి దిగువ సభ అనమాట. బుండే స్ట్రాంగ్ అనేది దిగువ సభ, బుండే స్ట్రాట్ అనేది ఎగువ సభ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే స్ట్రాంగ్ బండి స్టార్ట్ చేసేసరికి జ్వరం వచ్చింది. స్ట్రాంగ్ బండి, బుండేని బండి అని తీసుకున్నాము. యాజ్ ఇట్ ఈస్గా స్ట్రాట్, జర్మనీని జ్వరం అనుకున్నాను. స్ట్రాంగ్ బండి స్టార్ట్ చేసేసరికి, స్ట్రాంగ్ బండి అంటే బుండే స్ట్రాంగ్, స్టార్ట్ అంటే బుండే స్టార్ట్, చేసేసరికి జ్వరం వచ్చిందంటే జర్మనీ. రుమేనియా గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ. ఇక్కడ రుమేనియాని రూమ్ అనుకుందాం. నేషనల్ అసెంబ్లీలో రూములు గ్రాండ్గా ఉంటాయి, ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి కొంచెం రిచ్గానే కడతారు. నేషనల్ అసెంబ్లీలో రూములు గ్రాండ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బల్గేరియా నోడ్నో సుబ్రని. బల్గేరియా అంటే బలే అని తీసుకున్నాను. శుభ్రం అని తీసుకున్నాను. నోడ్నో అంటే నోట్స్ అని తీసుకున్నాను. రియా అంటే ఒక అమ్మాయి పేరు. రియా నోట్స్ భలే శుభ్రంగా ఉంది. రియా అంటే బల్గేరియా. నోట్స్ అంటే ఇక్కడ నోడ్నో. శుభ్రం అంటే శుభ్రని. ఎలా ఉందంట, భలే ఉందంట, బల్గేరియా. నెక్స్ట్ స్పెయిన్ క్రోట్స్. కోట్ వేసుకుంటే పెయిన్ వస్తుంది. కోట్ అంటే ఇక్కడ క్రోట్స్, స్పెయిన్ అంటే పెయిన్. జెనీలియా బుగ్గ. జెనీలియా అంటే ఇక్కడ టాంజానియా, బుగ్గే అంటే బుంగే. దక్షిణాఫ్రికా హౌస్ ఆఫ్ అసెంబ్లీ అంటే దక్షిణంగా హౌస్ దక్షిణంగా ఉంది, అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జైరీకి నేను పెట్టలేదు, మీరు పెట్టుకోండి టీచర్స్. నెక్స్ట్ ఐస్లాండ్ ఆల్ థింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో అతి పురాతనమైన పార్లమెంట్ ఏదని అంటే ఆల్ థింగ్. ప్రపంచంలో పార్లమెంట్ని ఏర్పాటు చేసుకున్న తొలి దేశం ఏదని అడిగితే ఐస్లాండ్. ప్రపంచంలో అతి పురాతనమైన పార్లమెంట్ ఏదంటే ఆల్ థింగ్, ఎందుకంటే ఇది క్రీస్తుకు 930లో ఏర్పాటు చేయబడిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఐస్లాండ్ ఆల్ థింగ్. దీనికి వీలైతే కోడ్ చెప్తాను చూడండి. అన్ని విషయాలు ఐస్తోనే ముడిపడి ఉన్నాయి. ఐస్ కళ్ళని అనుకోవచ్చు, లేదా ఐస్ కూలింగ్ అయినా అవ్వచ్చు. అన్ని విషయాలు ఆల్ థింగ్. థింగ్స్ అంటే విషయాలు కదా. సో ఇక్కడ ఆల్ థింగ్ అన్ని విషయాలు ఐస్తోనే ముడిపడి ఉన్నాయి. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. ఇది ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంట్. ఇది కూడా చైనా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంట్ ఏదని అడగొచ్చు. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, భారత్ జాతీయ పుష్పం లోటస్ లేదా కమలం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే భారత్లో కమలం ఫ్రూట్స్కి లోటు ఉండదు. లోటు అంటే లోటస్, కమల ఫ్రూట్స్కి అంటే కమలం. సో అలాగే గుర్తుపెట్టుకోండి. లేదా భారతదేశంలో ఎటువంటి లోటు ఉండదు కమల. సో ఒక్కొక్కసారి కమలం అని డైరెక్ట్గా పుష్పం అడిగితే సో రెండు కూడా ఉండాలి కాబట్టి నేను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. భారతదేశంలో అంటే భారత్, ఎటువంటి లోటు ఉండదు కమల అంటే లోటు అంటే లోటస్, కమల అంటే కమల అనే పేరు, కమలం ఇక్కడ. నెక్స్ట్ బంగ్లాదేశ్ జాతీయ పుష్పం వాటర్ లిల్లీ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బంగ్లాలో వాటర్ లేదు. బంగ్లా అయితే ఉంది కానీ వాటర్ లేదంట. బంగ్లా వాటర్ లేదంటే వాటర్ లిల్లీ. నెక్స్ట్ ఆస్ట్రేలియా జాతీయ పుష్పం గోల్డెన్ వాటిల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆశకు గోల్డ్ కావాలంట. ఆశ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, గోల్డ్ అంటే గోల్డెన్ వాటిల్. సో అలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదా ఆశకు గోల్డెన్ ఛాన్సెస్ అయిపోయాయి. ఆశకు అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, గోల్డెన్ ఛాన్సెస్ అంటే ఇక్కడ గోల్డెన్ వాటిల్. నెక్స్ట్ డెన్మార్క్ దేశము. దీని యొక్క జాతీయ పుష్పం ఫర్గెట్ మీ నాట్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే డాన్ ఫర్గెట్ మీ, నన్ను మర్చిపోయావా. డాన్ అంటే ఇక్కడ డెన్మార్క్, ఫర్గెట్ మీ అంటే ఫర్గెట్ మీ నాట్ జాతీయ పుష్పం. నెక్స్ట్
ఫ్రాన్స్ దేశము దీని యొక్క జాతీయ పుష్పం లిల్లీ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లిల్లీకి ఫ్యాన్స్ ఎక్కువ, లిల్లీ అనే అమ్మాయికి ఫ్యాన్స్ ఎక్కువ. లిల్లీ అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ లిల్లీ, ఫ్యాన్స్ ఎక్కువ అంటే ఫ్రాన్స్ దేశము. నెక్స్ట్ గ్రీస్ దేశము దీని యొక్క జాతీయ పుష్పం లూరెల్. లూరెల్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లారీకి గ్రీజ్ ఉండాలి, అప్పుడే అది వెళ్తుంది. లారీ కంటే లూరెల్, గ్రీజ్ అంటే గ్రీస్, గ్రీస్ దేశం అనమాట. నెక్స్ట్ ఇంగ్లాండ్ గులాబీ ఆర్ రోజ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రోజాకి ఇంగ్లీష్ రాదు, రోజా కంటే ఇక్కడ రోజ్ ఫ్లవర్, ఇంగ్లీష్ రాదు అంటే ఇంగ్లాండ్. నెక్స్ట్ ఇంకొకలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే గులాబీ పువ్వు పెట్టుకోవాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే రోజ్ ఫ్లవర్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఇంగ్లాండ్, గులాబీ అంటే యాజ్ ఇట్ ఈజ్, లేదా రోజ్ అని కూడా యాజ్ ఇట్ ఈజ్. రోజాకి ఇంగ్లీష్ రాదు అంటే రోజా అంటే ఇక్కడ రోజ్ ఫ్లవర్, ఇంగ్లీష్ రాదంటే ఇంగ్లాండ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టర్కీ జాతీయ పుష్పం తులిప్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తులసి టర్కీ టవల్ వాడుతుంది, తులసి టర్కీ టవల్ వాడుతుంది. టర్కీ అంటే యాజ్ ఇట్ ఈజ్ దేశం పేరు, తులసి అంటే ఇక్కడ తులిప్. సో ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి కదా. సో టర్కీ టవల్తో తుడుచుకుంటే తుల్లింది, అలాగైనా గుర్తుపెట్టుకోండి, తుల్లింది అంటే ఇక్కడ తులిప్. నెక్స్ట్ ఐర్లాండ్ షామ్ రాక్ జాతీయ పుష్పం. ఇక్కడ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే షామ్ రాక్తో ఐరన్లు వచ్చాయి, షామ్ రాక్తో అంటే షామ్ అని అబ్బాయి రావడంతో ఐరన్లు వచ్చాయంట. ఐరన్లు అంటే ఇక్కడ ఐర్లాండ్, షామ్ రాక్తో అంటే షామ్ రాక్ అనే జాతీయ పుష్పం. నెక్స్ట్ వన్ జపాన్ జాతీయ పుష్పం చెర్రీ బ్లోసమ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చెర్రీస్ తినేసి జపం చేస్తున్నారంట, చెర్రీస్ తినేసి జపం చేస్తున్నారు. చెర్రీస్ అంటే ఇక్కడ చెర్రీ బ్లోసమ్, జపం చేస్తున్నారంటే జపాన్. జపాన్ అనే దేశానికి జీకేలో ఎక్కడ చూసినా నేను జపం అనే తీసుకున్నాను, ఎందుకంటే ఒకే పదం గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఆ దేశం. డిఫరెంట్ కోడ్స్ పెట్టుకున్నాం అంటే జపాన్కి మళ్ళీ మర్చిపోతాం. సో ప్రతి జీకేలో చాలా వరకు టాపిక్స్ చేశాను ఫ్రెండ్స్, ఆ టాపిక్స్ అన్నింటిలో జపాన్ దేశానికి జపం అనే పదం తీసుకున్నాను. సో ఇక్కడ చెర్రీస్ తినేసి జపం చేస్తున్నారంట, చెర్రీస్ అంటే చెర్రీ బ్లోసమ్, జపం చేస్తున్నారంటే జపాన్. నెక్స్ట్ పాకిస్తాన్ జాతీయ పుష్పం మల్లెపువ్వు లేదా జాస్మిన్ అంటాం. సో ఇక్కడ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పాకలో మల్లి చెట్టు వేశారంట. పాకలో అంటే ఇక్కడ పాకిస్తాన్లో పాక అని తీసుకున్నాను. పాకలో అంటే చాలా వరకు పల్లెటూరు వాళ్ళకైతే తెలుస్తుంది, అంటే పశువులు ఉంచే శాలను పాక అంటాం, మా సైడ్ అయితే పాకే అంటాం. పాక మల్లె చెట్టు అంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మల్లె పువ్వు. ఇంకోలా గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ ఇస్తాను అంటే మరలాకి మళ్ళీ ఇస్తాను అంటాం. మళ్ళీ అంటే ఇక్కడ మల్లె పువ్వు, ఇస్తాను అంటే పాకిస్తాన్, ఇస్తాన్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మలేసియా జాతీయ పుష్పం ఐబిస్కస్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మల్లేష్కు ఐబీపీ, మల్లేష్కు ఐబీపీ, మల్లేష్ అంటే ఇక్కడ మలేషియా, ఐబీపీ అంటే ఇక్కడ ఐబిస్కస్. సో ఇప్పుడు వన్ వర్డ్లోనే ఒకేసారి కోడ్ చెప్పుకుందాం ఫ్రెండ్స్, వీలైతే నోట్బుక్లో రాసుకోండి. భారత్లో ఎటువంటి లోటు ఉండదు కమల. భారత్లో అంటే భారతదేశంలో ఎటువంటి లోటు ఉండదు కమల. నెక్స్ట్ బంగ్లాలో వాటర్ లేదు, ఆశకు గోల్డెన్ ఛాన్సెస్ మిస్ అయ్యాయి, లేదా ఆశకు గోల్డ్ ఎక్కువగా ఉంది. డన్ ఫర్గెట్ మీ. నెక్స్ట్ లిల్లీకి ఫ్యాన్స్ ఎక్కువ. నెక్స్ట్ లారీకి గ్రీజ్ ఉండాలి. నెక్స్ట్ రోజాకి ఇంగ్లీష్ రాదు, లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే గులాబీ పువ్వు లేదా రోజ్ ఫ్లవర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ తులసి టర్కీ టవల్ తుడుస్తుంది లేదా టర్కీ టవల్ వాడుతుంది. శ్యామ్ రాక్తో ఐరన్లు వచ్చాయి. నెక్స్ట్ చెర్రీ తినేసి జపం చేస్తున్నారు. పాకలో మల్లి చెట్టు వేశారు లేదా మళ్ళీ ఇస్తాను. నెక్స్ట్ మల్లేస్కు సో ఇది టీచర్స్, ఈ 2 టాపిక్స్లో మీకు ఏ టాపిక్లో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.